మీరు చదువుకునేటప్పుడు, డిగ్రీ చదువుకునేటప్పుడు కానీ, తర్వాత మీరు స్టెనోగా ఉద్యోగం మీ పెద్ద స్వామివారి దగ్గర ఉద్యోగం చేసినప్పుడు కానీ, ఈ సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు ఏమవుదానం అనుకున్నారు? అంటే స్వామివారి దగ్గరికి రావటానికి పూర్వం మేము స్వామివారి దగ్గరికి వచ్చి తర్వాత ఏదో కార్యక్రమాల్లో ఉన్న వారి దగ్గర వారు చేసేటటువంటి యాక్టివిటీస్ని మెయింటైన్ చేసేటువంటి బాధ్యత మాకు అప్పగించారు అప్పట్లో. కానీ అక్కడ రావటానికి ముందర మాకు ఏదైనా దేశం కోసం ఏదో చేయాలనే ఒక తపన ఉండేది. జనరల్గా పిల్లలందరికీ ఉంటుంది కదా, అదేదో పేట్రియాటిజం కైండ్ ఆఫ్ స్టఫ్. ఏదో చేయాలి దేశం కోసం, ఏదో అవ్వాలి దేశం కోసం అని మనసులో ఏదో ఒక తపన ఉండేది. ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలని కోరుకుండేది. ఓకే. సో 2-3 సార్లు ప్రయత్నం చేశాం, కానీ సంహౌ సెలెక్ట్ కాలేదు. సో ఆ కోరిక అప్పట్లో అలాగే తీవ్రంగా ఉండేది. సరే, తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చాం. స్వామివారి యొక్క సేవల్ని చేసుకునేటటువంటి అదృష్టాన్ని వారు ప్రసాదించారు. దాని తర్వాత ఇప్పుడు మేము ఉండేటటువంటి కార్యక్రమాలు మీరు చేసేది ఇప్పుడు ప్రజాసేవే కాబట్టి అందరికీ తెలిసినవే కనుక. తర్వాత స్వామి ఆల్మోస్ట్ అంటే 20లో ఉండగానే మీరు ఆల్మోస్ట్ సన్యాసాశ్రమాన్ని మీరు ఆశ్రయించారు. ఇన్నేళ్లుగా ఈ జీవితం మీకు నిజంగా మనసంతృప్తినిచ్చిందా? యా, సంతృప్తి అనేది లేదు మాకు నిజానికి. ఒక మనిషి జీవితంలో సంతృప్తి కలిగింది అంటే హీజ్ నో మోర్ అని అర్థం. ఈజ్ డైడ్. మాకు చాలా చేయాలని యాస్పిరేషన్స్ ఉన్నాయి. మేము మొట్టమొదట ఒక వేదిక్ స్కూల్ స్టార్ట్ చేసాం, ఒక ఆగమ స్కూల్ స్టార్ట్ చేసాం. దాన్ని ఇంకా బాగా దాని మీద రీసెర్చ్ చేయాలని కోరుకుంది, ఆగమాల మీద రీసెర్చ్ చేయాలని కోరుకుంది. ఇంకా క్రమంగా సామాజికమైనటువంటి కార్యక్రమాలని మేము టేకప్ చేసిన తర్వాత సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులలో కొందరిలో శ్రద్ధ ఉంది, కొందరు నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, నెగ్లెక్టెడ్ పబ్లిక్ ఉన్నాయి. కొందరిలో చేయగలిగే కెపాసిటీ ఉంది, కొందరికి నీడ్స్ ఉన్నాయి. కొందరిలో ధనం ఉంది కానీ ప్యాసివ్నెస్ ఉంది. సో ఈ రకమైనటువంటి తారతమ్యాలను చూసిన తర్వాత మనం ఏదైనా ఒకసారి సమాజం కోసం చేస్తే బాగుంటుందని రకరకాల కార్యక్రమాలు మేము చేస్తుండేవాళ్ళం. అంటే పబ్లిక్ని అడ్రస్ చేయడం, ఏదో ప్రవచనాల ద్వారా, లేదు ఎక్కడ జనం చేరతారో అలాంటి చోట్ల కార్యక్రమాలు పెట్టి వాళ్ళని ఏదైనా రకంగా మోటివేట్ చేయాలి అనే కోరికతోటి ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ పుష్కరాలు ఏదో కొన్ని బ్రహ్మయజ్ఞ లాంటి కార్యక్రమాలు పెట్టి భీష్మేకాదశులు జరుగుతున్నాయి. అలాంటి భీష్మేకాదశికి విష్ణు సహస్రనామ పారాయణ అనేది ఒక విశ్వశాంతి కోసం చేద్దామని ఇలాగ ఒకటి పేరు పెట్టి ఇట్లాగా కార్యక్రమాలు చేసేటప్పుడు లక్షల్లో జనాలు వస్తుండేవారు. ఇక్కడ మన విష్ణు సహస్రనామ పారాయణ కోసం కార్యక్రమం పెడితే సుమారుగా ఒక మినిమం 1,00,000 మంది కూర్చుని పారాయణ చేసేవారు. ఒకసారి ఎప్పుడో గుంటూరులో పెట్టాను 98లో. అప్పుడు 8 లక్షల మంది కూర్చుని పారాయణ చేశారు. పుష్కరాలకు వచ్చినప్పుడు అందరికీ భోజనాలు పెట్టడం, కార్యక్రమాలు చేయడం, అందరినీ ఒక చోట తీసుకొచ్చి అలాంటి సందర్భాలను ఉపయోగించుకుని వాళ్ళకి ఏదైనా కొంత చెప్పడం. ఈ యాక్టివిటీ ప్రారంభం చేసిన తర్వాత కొన్ని డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయి. ఇప్పుడు కోనసీమలో పెద్ద తుఫాన్ వచ్చింది, ఏరియా వాజ్ వాస్డ్ అవుట్. గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చింది, తమిళనాడులో సునామీ వచ్చింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్. ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి ఏదో చెయ్యాలి కనుక కొంతమందిని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కొంత డొనేషన్స్ రైజ్ చేయడం, అలాంటి చోట్ల ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఇలాగే కొన్ని కార్యక్రమాలు ప్రారంభం చేశాం. ఇప్పుడు కోనసీమలో అయిపోయినప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఇళ్ళు కొట్టుకుపోయాయి. గవర్నమెంట్ బియ్యాలు ఇచ్చింది. బియ్యము, కిరోసిన్, ఏదో కొంత ఏవో పప్పులు ఇలాంటివి ఇచ్చి ఉండేవారు. వండుకోవడానికి గిన్నెలే లేవు వాళ్ళ దగ్గర. సో అప్పుడు మేము గిన్నెల్ని తయారు చేసి ఒక బకెట్, ఆ బకెట్లో వండుకునే గిన్నెలు
ఓ దీపం దాకా, అగ్గిపెట్టి దాకా, క్యాండిల్స్ దాకా ఒక కిట్ తయారు చేసి అట్లాంటి లారీలో తీసుకువెళ్ళి రాజమండ్రి దగ్గర నుంచి పక్కన కోనసీమలో పక్కన కనుక అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాళ్ళం. గుజరాత్లో జరిగింది, ఎక్కడో అక్కడికి వెళ్ళి కొంత పైసలు తీసుకొచ్చి ఒక విలేజ్, వల్లభాపూర్ అని ఒక విలేజ్ని రీబిల్డ్ చేసాం అక్కడ మొత్తం పూర్తిగా. ఇప్పుడు మనం అంతా చేయలేము, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రారంభం చేసిన తర్వాత వీ ఫౌండ్ ద నీడ్ ఫర్ ద పీపుల్ విత్ రిగార్డ్ టు ద హెల్త్, ఎడ్యుకేషన్. సో గ్రామాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటీరియర్ ప్రాంతాల్లోకి వెళితే అక్కడ అసలు ఎడ్యుకేషన్ అనేది జీరో. సో ఎడ్యుకేషన్ ఏదైనా కొంత చేస్తే బాగుంటుందని అనిపించేది అలాంటి వాళ్ళ చోట. కొన్ని స్కూల్స్ అలా స్టార్ట్ చేసాం ట్రైబల్స్ కోసం అని, ఇక్కడ మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోనూ అక్కడక్కడ హెల్త్ చేయాలి అనిపించే. మొట్టమొదటిలో ఇనీషియల్గా మెడికల్ క్యాంప్స్ చాలా చేస్తుండేవాళ్ళం, పెద్ద పెద్ద క్యాంప్స్ చేస్తుండేవాళ్ళం. కొంతకాలం అయిన తర్వాత ఈ మెడికల్ క్యాంప్స్ది ఒక్కొక్క ఊళ్ళోనే 6 నెలలు పెట్టేవాళ్ళం మేము ఫాలో అప్ కోసం. ఫాలో అప్ కోసం మంత్లీ 1 క్యాంప్ అనమాట. యూజువల్గా క్యాంప్స్ చేసే వాళ్ళంతా కూడా ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం, పబ్లిసిటీ కోసమే చేస్తారు. ఫొటోస్ తీసేసి, వీడియోస్ తీసేసి న్యూస్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ జాగ్రత్తగా వెళ్ళిపోతారు మళ్ళీ. సో అలా కాకుండా ఒక చోట చేస్తే అక్కడ ఒక నెల చేశాక కన్సిక్యూటివ్గా 6 నెలలు చేసేవాళ్ళం. అక్కడ కొంత లాభం కనిపించిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతానికి పెడుతుండేవాళ్ళం. సో ఇలా కొంతకాలం చేసాం. బట్ తర్వాత మాకు అది కూడా వేస్ట్ అని అనిపించింది. దెన్ తర్వాత సమాజంలో ఏది చాలా అవసరం కానీ ఏది నెగ్లెక్టెడ్, ఇది చూస్తే క్యాన్సర్ అట్లాంటిది అని అనిపించింది. అందులోనూ ఉమెన్ క్యాన్సర్స్ అట్లాంటివి అనిపించింది, సర్విక్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. తర్వాత తెలుసుకుంటే ఇండియా నెంబర్ 1లో ఉందని కూడా అని తెలిసింది. దీని మీద చేసే ఆర్గనైజేషన్స్ కూడా పెద్దగా ఏం లేవు అని కూడా అప్పట్లో మాకు 2007. అప్పుడు సరే అలాంటిదైనా మనం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మిగతా వాళ్ళు చేసినట్టుగా ఏదో కాపీ చేస్తూ ఏదో కాంపిటేటివ్గా వాళ్ళు చేస్తున్నారు కనుక మేము చేస్తున్నాం. ఇది మాకు యూజువల్గా పెద్ద అలాంటి కాంపిటీషన్స్ అలవాటు ఉండవు. ఆ తర్వాత మాకు పబ్లిసిటీ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మార్కెటింగ్ పెద్దగా అలవాటు లేదు మాకు. పనులు చేసేది ఏదైనా మనం సిన్సియర్గా చేయాలి, చక్కగా ఉపయోగపడేట్టుగా చేయాలి అనేదే మా కోరిక. సో అప్పుడు 2007లో ఉమెన్ క్యాన్సర్స్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. క్రియేటింగ్ అవేర్నెస్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ అని చేసి సుమారుగా ఒక 69 విలేజెస్ చాలా సీరియస్గా చేశారనమాట. బాగానే అనిపించింది, కానీ క్యాన్సర్ పేరు చెప్తే ఆడవాళ్ళు భయపడిపోతున్నారు, రావట్లేదు ఎవరు. ప్రాబ్లం వైజ్ అయితే చాలా సీరియస్గానే ఉంది, కానీ వాళ్ళకి పేరు చెప్తే భయం వేస్తుంది. అందుకోసం క్యాన్సర్ పేరు తీసేసి మహిళా ఆరోగ్య వికాస్ అని ఒక పేరు పెట్టి, మన కోసం సాధారణంగా ఇప్పుడు డివోటీస్ కింద వస్తుంటారు కార్యక్రమాలకి, దానికి కొంతమంది భక్తులుగాను. అలా వచ్చిన భక్తులకి వాళ్ళకి కాస్త మోటివేట్ చేసి వాళ్ళని వాలంటీర్స్గా తయారు చేసి వాళ్ళకి దీని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఏరియాస్లో గో డోర్ టు డోర్, గివ్ ఏ కౌన్సిలింగ్ టు విమెన్ and then explain to them as what the seriousness of this is, because cancer is a problem like అది బయటపడేదాకా దానికి సిగ్నల్స్ ఏమి ఉండవు. ఇప్పుడు కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, మంట ఇలాంటివి ఏమి ఉండవు దానికి, కానీ ప్రాబ్లం చాలా సీరియస్గా లోపల గ్రో అవుతుంది. ఒకసారి బయటకు పడేటట్టుగా అది వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ ద సీరియస్ స్టేట్, 3rd or 4th స్టేజ్లో ఉందని అర్థం అనమాట. సో ఆ స్థితి రాకుండా ఉండేటట్టుగా వాళ్ళు ఏం చేస్తే మంచిది, ఆహారపు విధానాలను ఎట్లా మార్చుకుంటే మంచిది, జీవన విధానాన్ని ఎట్లా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, పరిశుభ్రత అనేది ఎంతవరకు అవసరము, ఇవి వాళ్ళకి టీచ్ చేయడానికని టీమ్స్ని తయారు చేసి దెన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామన్నమాట. అలాగా 2010 నుంచి దాన్ని చాలా సీరియస్గా మన వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 9 లక్షల పైన విమెన్కి మన వాళ్ళు ఈ రకమైనటువంటి స్క్రీనింగ్ చేయగలిగారు అనమాట. దానికోసమని కావాల్సిన పరికరాలని తీసుకురావడం, ఆ పరికరాలను ఉపయోగించడం, వాళ్ళకి వాటిని వాడే విధానం ఆ వాలంటీర్స్కి నేర్పడం,
ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు దానివల్ల లాభపడ్డారో వాళ్ళు వాలంటీర్స్ కింద అయ్యి మళ్ళీ వాళ్ళు స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. ఇన్ ద ప్రాసెస్ మా వాలంటీర్లే దానికోసం 2.5 లక్షలు ఖర్చు పెడితే తప్ప దొరకనటువంటి పరికరాన్ని 75,000కి తయారు చేయగలిగేటటువంటి అనుభవాన్ని సంపాదించగలిగారు అనమాట. ఓకే. ద కల్పోస్కోప్ అని ఒకటి వాడతారు సర్విక్స్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడానికని. ఆ కల్పోస్కోప్ని మా వాళ్ళు 75,000కి తయారు చేశారు. ఓకే. బజార్లో దొరికే దానికంటే తక్కువ రేటు, డబుల్ కెపాసిటీ ఉండేట్టుగా, డబుల్ ఎఫికసీ ఉండేటట్లుగా ఓకే, అట్లా తయారు చేసుకోగలిగారు. సో పని చేస్తున్నారు అట్లాగా. సో మేము గమనించింది ఏంటంటే మొట్టమొదట సమాజంలో ఉండేవాళ్ళని ఒక చోటకి తేవాలి అని చేసినటువంటి ప్రయత్నం ఏవో రకరకాల వాళ్ళకి ఉండేటటువంటి అవసరాలను గమనించినప్పుడు వాటిని మనం కొంతవరకైనా మీట్ కావడానికి ఏదైనా చేస్తే బాగుండుననే ఒక ప్రయత్నం ప్రారంభించినప్పుడు స్కూల్స్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్ వచ్చాయి, స్కూల్స్ ఫర్ ఫిషర్మెన్ చిల్డ్రన్ వచ్చాయి, విమెన్ హెల్త్ క్యాంప్స్, విమెన్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. అయితే ఇలాంటివి మనం తాత్కాలికంగా మనం కొంతవరకు చేయగలుగుతాం. బికాజ్ మేము పెద్ద మఠాధిపతులం కాం, మేము పీఠాధిపతులం కాం, ఏదో సామాన్యమైనటువంటి భిక్షా సన్యాసి. ఏదైనా కార్యక్రమం మేము చేయాలంటే ఏదో వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తొలకాస్త ఏదో పట్టుకొచ్చి కార్యక్రమాలు నడిపిస్తూ ఉండాలి. మాకంటూ పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్స్, అసెట్స్, ప్రాపర్టీస్, రెగ్యులర్ ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటివి ఏమి ఉండవు, లేవు ఇప్పటిదాకా. సో ఏదైనా వచ్చి ఎక్కడి నుంచైనా కొంతమందిని మోటివేట్ చేయాలి, తీసుకురావాలి, కార్యక్రమం చేయాలి. సో దట్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మేము ఇప్పుడు ఇన్ని సర్వీసెస్ మేము ఫ్రీగానే చేస్తున్నాం. అంటే ఇప్పుడు అంధులకి స్కూల్స్, కాలేజెస్ నడిపిస్తున్నాం మేము. అవునండి, అవును, నేను విన్నాను. యాక్చువల్లీ నేను కూడా అక్కడికే వస్తున్నాను, మీరు అక్కడికే వచ్చారు. అలాగే ఇప్పుడు ట్రైబల్ స్కూల్స్ నడిపిస్తున్నాం, హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం. ఇవన్నీ మొత్తం ఉచితంగానే. ఉచితంగా చేసుకోమన్నా మహిళలు చేసుకోరు. దేవుడి సమయాలు